రేవంత్ బ్రదర్స్ విషయంలోనూ చట్టం స్పందించాలి హరీష్ రావు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరని నిలదీశారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగితే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే అని చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లె ఇక చూడు మాజీ సర్పంచి సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ని ఎందుకు అరెస్టు చేయలేరని ప్రశ్నించారు. రేషన్ కార్డు నిబంధనల వల్లే రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ చేసి లెటర్ రాసి మెడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి? ఫుడ్ పాయిజన్లో 49 మంది విద్యార్థులు చనిపోయారు, దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? ఫార్మా సిటీ పేరుతో లగచెల్ల గిరిజన బ్రతుకులను చింద్రం చేస్తారు, దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు యనుమల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ కూడా స్పందించాలి. చట్టం ఎవరికి చుట్టం కాకూడదు అంటూ కూడా తన ఎక్స్ ఖాతాలో హరీష్ రావు కూడా పూర్తి స్థాయిలో స్పందించిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా హైడ్రాకు సంబంధించిన బాధ్యత విషయంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి, కొండారెడ్డి పల్లె విషయంలో అరెస్టు చేయాలి, దాంతోపాటు చాలా విషయాలలో కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ కూడా కేటీఆర్ దాంతోపాటు హరీష్ రావు కూడా అన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మనం చూస్తాం. ఇక చాలామంది ఏంది అంటే ఇది నిన్న టాపిక్ అండి. మొత్తానికి అల్లు అర్జున్ విషయంలో ఒక నాటకీయమైన పరిణామం అయితే చోటు చేసుకుంది. అల్లు అర్జున్ అరెస్టు చేయడానికి ప్రధానమైన కారణం ఏంది అంటే సరే రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం, చాలా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి, అందరం కూడా సానుభూతి వ్యక్తం చేద్దాం. కానీ భద్రత ఎవరండి? రాష్ట్రానికి సంబంధించి పోలీసు వ్యవస్థ కదా, దానికి ఎవరు ఉంటారు? ఆడ ఈవెంట్ ఆర్గనైజర్లో లేకపోతే పోలీసు వ్యవస్థ వీళ్ళిద్దరే కదా కమ్యూనికేషన్ చేసుకోవాల్సింది. వీళ్ళిద్దరు ఏం చేయాలి? సంధ్య థియేటర్కు వస్తున్నా అని ఆల్రెడీ చెప్పిండు, ఓ పేపర్ కూడా వినతి పత్రం ఇచ్చే ఆల్రెడీ పోయి అక్కడ సినిమా చూసి వచ్చిన తర్వాత హీరో అభివాదం చేయకపోతే ఇట్లనే గమ్మున పోతాడా? ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళిళ్ళు 2023లో ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన కార్యకర్తలు సభ అయిపోయిన తర్వాత అభివాదం చేయకుండా పోయిండా? ఉత్తనే కార్లో ఊకున్నాడా? అభివాదం చేస్తూ వెళ్ళింది కదా, తప్పేవలది రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా, మరి అరెస్టు చేయాల్సిందే వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిని కదా. మరి ఈరోజు పూర్తిగా ఏంది అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అరెస్టు చేయడం అనేది చాలా బాధాకరం అని తెలంగాణ సమాజం అల్లు అర్జున్ ఫ్యాన్స్కు సంబంధించి ఇటు రాజకీయ ప్రముఖులకు సంబంధించి చాలామంది కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఏమీ లేదు, పరిపాలన అనేది రాక, పరిపాలన అనేది చేతగాక, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా రాక ఏంది అంటే టాపిక్ డైవర్షన్స్ లేకపోతే బెదిరింపు భయపెట్టే ప్రణాళికలు చేస్తున్నారు. ఎందుకు అంటే చాలా విషయాలలో కూడా ముఖ్యమంత్రి మాటలు తెలంగాణ సమాజం విన్నది, అది కరెక్ట్ కాదు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంది అంటే ఎవరి కర్మ వాడికే, భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరి కర్మ వాళ్ళకి రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్మ కాంగ్రెస్ ప్రభుత్వానికే అవుతుంది.